లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మహిళా పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వినోద్ కిడ్నాప్ అయ్యారని, ఆత్మహత్య చేసుకున్నారని గత కొన్ని గంటలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఎటువంటి నిజం లేదు. అవన్నీ జస్ట్ పుకార్లు మాత్రమే. అసలేం జరిగిందంటే, వినోద్ స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా. ఇతని తల్లి శిరోమణమ్మ, సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటుంది. లక్ష్మమ్మ కుమార్తె అల్లుడు చనిపోవడంతో పెళ్లిడికొచ్చిన మనవరాలు అనాథగా మిగిలింది. ఈమె ఆలనా పాలన లక్ష్మమ్మ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈమెను వినోద్కు ఇచ్చి వివాహం చేయాలని బంధువులు భావించారు. అతనితో చర్చించగా నిర్ణయం వేరుగా ఉండడంతో బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు. అక్కడే పెళ్లి చేసేందుకు నిర్ణయించడంతో తల్లి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, కొన్నాళ్ళు ఆగాలని జబర్దస్త్ వినోద్ వాదించినట్లు చెప్పారట. అక్కడి నుండి వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇరువురి మధ్య వాదనలో కారు ఎక్కుతుండగా కారు డోర్లో పడి చేతికి దెబ్బ తగిలిందట. అయితే దీనికి కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని కొందరు పేరు పెట్టారు. గొడవ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని విచారించడానికి స్టేషన్కి తీసుకెళ్లారట. ఇది చూసి వినోద్ కిడ్నాప్ అయ్యాడని మరో పుకారు. ఈ క్రమంలోనే తనకు షూటింగ్ ఉందని, వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాడట. ఈ లిఖితపూర్వక విజ్ఞప్తిలోనే తాను ఆత్మహత్య యత్నం చేయలేదని తెలిపాడట.